ఇదివరకు దినాల్లో మనం చూసినప్పుడు అసలు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ లేకుండా, మళ్ళీ రాసే విధానం లేకుండా, మళ్ళీ ఇంక వీడి భవిష్యత్తు ఇక్కడే టర్న్ అయిపోద్ది. అయితే వీడు పెయింటరా, లేకపోతే మెకానికా, లేకపోతే కూలి పనికి వెళ్తాడా, ఏదో అయిపోద్ది అక్కడ. అలాంటి వాడికి 2 మార్కులు కలిపి దానికి వాడిని పాస్ చేయించారనుకోండి, ఆ మార్కుల పేరు ఏమంటారంటే గ్రేస్ మార్క్స్ అంటారు. హల్లెలూయా. గ్రేస్, దాని పేరు గ్రేస్ మార్క్స్ అంటారు దాన్ని. ఇప్పుడు అలాంటి వాళ్ళమే మనము యోగ్యులం ఎంత మాత్రం కూడా. నీ భక్తి చేత, నీ శక్తి చేత నిన్ను దేవుడి స్థలంలో కూర్చోబెట్టలేదు, నీకు ఇంత పాటలు నేర్పలేదు, నాకు ఇంత వాక్యం నేర్పలేదు. ఏదో చాలా మీ ఇంట్లో అందరిలోనూ చాలా గొప్పదానివి, చాలా నీతిమంతురాలివి, చాలా భక్తి పరురాలు గనుక ఇక్కడ కూర్చోలేదు నీవు. ఆయన 2 మార్కులు కలిపితే ఇక్కడ కూర్చున్నావు. ఆ 1 మార్కు కలిపితే నేను ఇక్కడ కూర్చొని బోధించడానికి నాకు అసలు ఏ యోగ్యత లేదు, అసలు ఏ అర్హత కూడా లేదు. అసలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే కెపాసిటీ నాకు లేదు. వచ్చింది ఉద్యోగం, కానీ అంత క్యాపబుల్ పర్సన్ నేను కాదు. అసలు మామూలుగా ఇలా కూర్చొని మాట్లాడే అర్హత కూడా నాకు లేనే లేదు. మరి తల్లి గర్భంలో ఉండగా ఆయన రూపించుకున్నాడు. ఆయన కన్నులు నన్ను చూసి అర్హమైన పాత్రగా చేయాలనుకున్నాడు. లేకపోతే ఇంకో 2 మార్కులు కలిపి నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడో, అప్పుడే నేను ఇక్కడ సేవకురాలుగా కూర్చున్నాను. ఎప్పుడో ఆయన కృప నన్ను ఆవరించింది, ఎప్పుడో అప్పుడు నేను సేవ చేయగలుగుతున్నాను. అందరికంటే ఎక్కువగా నేను కష్టపడ్డాను, కానీ జీవించుచున్నది నేను కాదు, ఆయన కృపయే. కష్టపడింది నేను కాదు, ఆయన కృపయే అన్నట్లు సేవ చేస్తున్న దానికి ఆయన కృపే కారణం.